అండి. నమస్కారం అండి. మీ పేరు? వెన్నెల. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది. మేము ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం, మా హెడ్ దగ్గర ఉంటాం. ఓకే, మీరు తెలంగాణలో ఉండొచ్చారు కదా, మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా వసతులు కల్పించారా? వసతులు కల్పించారా అంటే గనక చదువుకున్న వాళ్ళకి కొంతమందికి జాబ్స్ వచ్చినాయి, కానిస్టేబుల్స్ జాబ్స్ వచ్చినాయి, వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. బట్ వాళ్ళకి కూడా ఏదన్నా కల్పిస్తే వాళ్ళు ఏదన్నా చేసుకుంటారని మేము రిక్వెస్ట్. ఈ భిక్షాటన కాకుండా మాకేమైనా ఉద్యోగాలు కల్పించండి అని మీరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, అంతేనా? ప్రవృత్తిని కోరుకుంటామంటే మేము చదువుకుంటున్నాం కాబట్టి మేము ప్రవృత్తానికి కోరుకుంటాం. ఎలా అంటే మేము చదువుకున్నాం కదా, మాకు జాబ్ రావాలి కదా. వాళ్ళకి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, మాకంటూ మా స్టడీ తగ్గట్టుగా మాకు జాబ్ రావాలి కదా. ఏ స్టడీ తగ్గట్టుగా ఆ స్టడీకి జాబ్స్ వస్తాయి. అలానే మాకు కూడా ఏదైనా జాబ్ కల్పిస్తే మేము జాబ్ చేసుకుంటాం. ఇలా కలిసికి వెళ్ళాం. చాలామంది ఇప్పుడు మా కమ్యూనిటీలో కొంతమందికి కానిస్టేబుల్ జాబ్స్ వచ్చినాయి, వాళ్ళు హ్యాపీగా కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటున్నారు. ఇలానే మాకు కూడా జాబ్ ఇస్తే కనుక మేము ప్రవృత్తి నుంచి మాకు జాబ్ వచ్చిందని చెప్పి మేము జాబ్ చేసుకుంటాం, హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. ఎలాంటి మాకు జాబ్ వచ్చింది, మేము జాబ్ చేసుకుంటున్నామని. ఓకే, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మేము వచ్చామంటే అక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మేము ఎందుకు వచ్చామంటే అక్కడ జాబ్ చేస్తారు, అక్కడ వాళ్ళు అక్కడికి జాబ్స్ వచ్చినాయి. మరి ఇక్కడ వాళ్ళకి కూడా జాబ్ రావాలి కదా. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడలాగే కానిస్టేబుల్ జాబ్ చేసుకున్నట్టు ఇక్కడ వాళ్ళు కూడా జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండాలి కదా. ఈ ప్రభుత్వం నుంచి మీరు జాబ్స్ రావాలి, మా కాళ్ళ మేము నిలబడాలి, మాకు జాబ్ రావాలి. మేము ఇక్కడ కోరుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో మాకు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ రావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఎవరికైనా విల్లులు కావాలి. అంటే ఇప్పుడు విల్లులు వాకులు లేని వాళ్ళు ఉంటారు మా కమ్యూనిటీలో. సో వాళ్ళు విల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు విల్లులు వచ్చేలాగా, ఒక ఇల్లు ఇచ్చేలాగా, చదువుకున్న వాళ్ళు జాబ్లు వచ్చేలాగా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేలాగా ఇలాంటివి కల్పిస్తే కనుక మా కమ్యూనిటీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మాకు తల్లిదండ్రులు ఎవరు ఉండరు, మా బాధలు మేము పడతాం. మా బాధలు ఎవరికి తెలియదు. సో బయటికి ప్రపంచానికి మేము తెలియపరిస్తేనే మా ఫీలింగ్స్ ఎవరికైనా తెలిసేది, మా బాధలు ఎవరికైనా తెలిసేది. మేము చెప్పుకోకపోతే ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఇప్పుడంటూ మా కమ్యూనిటీ సంఘానికి ఎవరు కూడా లైవ్లో తీసుకొచ్చి మీకు ఏంటి ప్రాబ్లమ్స్ అని ఏ నాయకుడు కూడా మమ్మల్ని గుర్తించలేదు, ఏ